వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ప్రతిభ. కేటీఆర్ పాలిటిక్స్ కు బ్రేక్ ఇవ్వనున్నారా? నిన్నటి వరకు రేవంత్ ప్రభుత్వంపై ఒంటికాలుపై లేచిన ఆయన పాలిటిక్స్ కు బ్రేక్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా? నిజమే. కానీ తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తే ఇదేంటి సడన్ గా అనే డౌట్ రాకమానదు. మరి కేటీఆర్ బ్రేక్ ఇవ్వటం వెనుక అసలు కదేంటి? ఏదైనా వ్యూహమా లేదా వేరే కారణం ఉందా? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలిటిక్స్ కు బ్రేక్ ఇస్తున్నట్టు ట్వీట్ చేసి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. కొన్ని రోజులు రీట్రీట్ అవ్వండి, నా రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువ రోజులు నన్ను మిస్ అవ్వరని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతుంది. సీఎం రేవంత్ పై కాంగ్రెస్ పాలనపై నిత్యం మాటల తూటాలు పేల్చే కేటీఆర్ సడన్ గా బ్రేక్ ఎందుకు ఇచ్చారు? అది కూడా దీక్షా దివస్ తర్వాత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు చాలా మందిని వేధిస్తున్నాయి. అయితే ఆయన కొంత రిఫ్రెష్ అవ్వడానికి బెంగళూరు లేదా కేరళ వెళ్లనున్నారని, అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ యాక్టివ్ అవుతారని బీఆర్ఎస్ వర్గం నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఆయన ఎందుకు వెళ్తున్నారని దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. రిఫ్రెషింగ్ కోసమే బ్రేక్ అని కేటీఆర్ చెబుతున్నప్పటికీ దీని వెనుక రాజకీయ వ్యూహం దాగుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇంతకీ ఆ వ్యూహం ఏంటనేది అసలు ప్రశ్న. గత కొన్ని రోజులుగా కేటీఆర్ చుట్టూ లగచర్ల దాడి, ఈ కార్ రేసింగ్ వంటి వ్యవహారాలు హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఏదో కేసులో ఆయన జైలు వెళ్తారని చర్చ కూడా జోరుగానే సాగుతుంది. కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని సీఎం రేవంత్ చెప్పడం, తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ అనడం చూస్తే నిజంగానే కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందేమో అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. అయితే లగచర్ల భూసేకరణ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత అటు దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రేవంత్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత గట్టిగానే ఏర్పడింది. దీంతో లగచర్ల దిలావర్పూర్ ఇష్యూలపై రేవంత్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే ప్రభుత్వం వెనకడుగు వేయడానికి కారణం తాము చేసిన పోరాటమేనని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. ఇలా రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా సాగుతుండగానే పాలిటిక్స్ కు కొంత విరామం ఇస్తున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేయడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కొత్త వ్యూహాలు రచించేందుకే ఆయన విరామం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విరామ సమయంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. గత కొన్నాళ్లుగా కేటీఆర్ పాదయాత్రపై తరచూ చర్చ జరుగుతుంది. త్వరలోనే తాను పాదయాత్ర చేపడతానని చెబుతున్న కేటీఆర్ ఎప్పుడు ఏంటి అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఈ విరామ సమయంలో పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకునే అవకాశం లేకపోలేదు. మొత్తానికి కేటీఆర్ పొలిటికల్ బ్రేక్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. మరి బ్రేక్ తర్వాత ఆయన ఏం చేయనున్నారనేది చూడాల్సిందే.